బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నివాసంలో కీలక భేటీ ముగిసింది. బండి సంజయ్, ఈటెలతో అభయ్ పాటిల్, లక్ష్మణ్ అంతర్గత సమావేశం నిర్వహించారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చారు. ఇక నుంచి పార్టీలో నేతల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవన్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని లక్ష్మణ్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బీజేపీ బ్యూరో చీఫ్ గోవింద్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, గీతిక యొక్క తెలంగాణ బీజేపీలో మాత్రం ఈ రోజు ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే బీజేపీలో కీలక నేతలుగా చెప్పబడుతున్నటువంటి ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్, మరోవైపు ఉద్యమ నేత, అదేవిధంగా బీసీ నేత అయినటువంటి ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, వీరిద్దరు కీలక నేతలు బీజేపీలో ఉన్నారు. గత కొంతకాలంగా ఈ యొక్క ఇద్దరు నేతల వర్గాల మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా పార్టీకి చాలా వరకు కూడా డ్యామేజ్ అవుతుందని అధిష్టానం గుర్తించిన నేపథ్యంలో మాత్రం ఇటీవల ఈ యొక్క 4-5 రోజుల కింద కూడా అధిష్టానానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ నుంచి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘు పరివార్ నుంచి కానీ ఒక రహస్యమైనటువంటి సీక్రెట్ రిపోర్ట్ అధిష్టానానికి చేరడం, అక్కడ నుంచి అధిష్టానం ఆ రిపోర్టు చేరిన తర్వాత దాని మీద మొత్తంగా కూడా ఆ చికిత్సకు అంటే ఒక ప్రక్షాళనకు, పార్టీలో ప్రక్షాళనకు ఏదైతే నేతల మధ్య ఒక బండి సంజయ్ గాని ఈటెల రాజేందర్ మధ్య మాత్రమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నేతలు, అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి, అదేవిధంగా రాష్ట్ర నేతలు, కార్యవర్గ సభ్యులు, ఇలా చాలా మంది కూడా కొత్త పాత అంటూ కూడా వర్గపోరు కొనసాగుతున్న బీజేపీ అధిష్టానం ఒక లెక్కకు వచ్చింది. ఒక పక్క అంటే బీజేపీని సెట్ చేసే కోణంలో మాత్రం అంతర్గత వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఏకైక లక్ష్యంతో మాత్రం ఒక బీజేపీ అధిష్టానం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కు బాధ్యతలు అప్పగించి ఈ రోజు మాత్రం ముఖ్యంగా ఇక బండి సంజయ్ ఒకవైపు, ఈటెల రాజేందర్ ను కూర్చోబెట్టుకొని ఈ యొక్క ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో మాత్రం సుదీర్ఘంగా కొనసాగింది. ఒక భేటీ మొత్తం కూడా గంటపాటు సాగింది. ఈ భేటీలో కూడా ఒక ఇరువురు నేతల మధ్య గత కొంతకాలంగా చెప్తుంది అంతర్గత పోరుకు సంబంధించినటువంటి విడివిడిగా కూడా ఇద్దరు నేతలతో కూడా భేటీ అయినట్టు కూడా సమాచారం అవుతుంది. ముఖ్యంగా రాత్రి ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళడం, వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ఇంటికి వెళ్ళి అసలు ఈటెల సంబంధించిన ఈటెల వర్షన్ ఏంటి, ఈటెలకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఈటెల బండి సంజయ్ వర్గంతో ఈటెల వర్గానికి ఉన్నటువంటి ఆ యొక్క వైర్యం ఏంటని కూడా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ రోజు ఇరువురు నేతలు కూడా లక్ష్మణ్ ఇంట్లో భేటీకి పిలవడం, భేటీలో కూడా దాదాపు గంటపాట్లు కూడా ముఖ్యంగా ఈ యొక్క ఈటెల రాజేందర్ కూడా ఏదైతే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ లో కూడా హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల గత 20 నుంచి కూడా ఆ యొక్క నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఈటెల అక్కడ ప్రాతినిధ్యం వహించడం, అక్కడ ఎమ్మెల్యే ఈటెల ఉన్నప్పుడు అంటే బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు గతంలో, అదేవిధంగా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నుంచి బీజేపీలోకి వచ్చినప్పుడు ఆత్మగౌరవ పోరాటంతో కూడా రాజీనామా చేసి బై ఎలక్షన్లకు వెళ్ళడం, అదేవిధంగా కేసీఆర్ ను ఎదురొడ్డి అంటే కేసీఆర్ ను ఢీకొని కూడా ఈటెల రాజేందర్ బీజేపీ గుర్తు మీద గెలవడం, అక్కడ గెలిచిన తర్వాత బండి సంజయ్ పార్లమెంట్ లో హుజురాబాద్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా పాత బీజేపీ నేతలు కూడా ఎవరికి కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ముఖ్యంగా బండి సంజయ్ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ కూడా బండి సంజయ్ వర్గం ఆ రోజు నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి బండి సంజయ్ ఆ యొక్క ఎన్నికలకు ముందు కూడా బండి సంజయ్ ఆ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బాధ్యతల నుంచి కూడా అధిష్టానం తప్పించడంలో కూడా ఈ యొక్క ఈటెల రాజేందర్ పాత్ర పరోక్షంగా ఉందంటూ కూడా బండి సంజయ్ వర్గం కూడా ఈటెల వర్గం మీద ఖచ్చితంగా మా నేతకు ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చే భవిష్యత్ ఎన్నికల్లో ఖచ్చితంగా బెంగాల్ తర్వాత తెలంగాణకు తెలంగాణకి బీజేపీ అధిష్టానం టార్గెట్ పెట్టింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఇద్దరు కీలక నేతల మధ్య ఉన్న ఈ యొక్క బీజేపీ అంతర్గత పోరుకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో మాత్రం బీజేపీ అయితే ఇరువురు నేతలను కూర్చోబెట్టి సయోధ్య కురుస్తూ ఈ యొక్క బయటికి వచ్చినప్పుడు కూడా ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ ఒకరొకరు నవ్వుతూ కూడా అప్ చేసుకోవడం, ఇదంతా కూడా పార్టీలో ఒక నూతన ఉత్సాహం మాత్రం అదేవిధంగా నేతల్లో. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్. అభయ్ పాటిల్ ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా వారు హైదరాబాదు వచ్చిన సందర్భంగా వారితో పాటు నా తోటి సహచర పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు వారు కూడా భోజనానికి పిలవడం జరిగింది. ఒక సుహృద్భమైనటువంటి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన చర్చించుకొని ఇటీవల ప్రధానమంత్రి రాక, జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారు 3 రోజుల పర్యటన, అంతకు పూర్వము డిఫెన్స్ మినిస్టర్ గా రాజ్నాథ్ సింగ్ గారు, ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా జేపీ నడ్డా గారు, ఇటీవల
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తరచుగా రావడము, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒక వ్యతిరేకత, ప్రజలు విసిగిపోయి ఉన్నారు వారి అవినీతి, వారి ప్రభుత్వ పాలన పట్ల. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తిగా విస్మరించి ఈరోజు వారి పరిపాలన పట్ల ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ కానీ పూర్తిగా ఈరోజు కుప్పగూలిపోవడం, అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా. ఆ రకంగా ఇవాళ గతంలో టిఆర్ఎస్ పాలన చూశారు, మరి పెనం నుంచి పోయి పొయ్యిల పడ్డట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకనే బీజేపీకి మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు తెలంగాణలో బీజేపీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు.